మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు పలు ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళన సభల్లో పాల్గొన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారంటూ ఈటెల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు జంట పార్టీలు అని ఆ రెండు పార్టీలను నమ్మొద్దు అంటూ ఈటెల పేర్కొన్నారు. ఈటెల ప్రచారంలో భాగంగా హిందూ ఫార్చ్యూన్స్ విల్లాస్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, బోయిన్పల్లి వాసులతో ఆత్మీయ సమ్మేళనం, కోంపల్లి ఓబీసీ సామాజిక సమావేశం, లింగోజిగూడలో ఆత్మీయ సమ్మేళనం, మాధవరం సెరెనిటీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, నాగోల్లోని గుజరాతీ సమాజ్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, ఎల్బీనగర్లోని గడ్డ అన్నవరం వాసులతో ఆత్మీయ సమ్మేళనం, మన్సూరాబాద్ కాలనీలో స్థానికులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో ఈటెల పాల్గొన్నారు. ప్రతి సమావేశంలో కూడా స్థానిక సమస్యలపై మాట్లాడిన ఈటెల అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, జరగాల్సిన అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిస్తే చేసే పనులను గురించి వివరిస్తూ మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం గురించి కూడా ఈటెల మాట్లాడారు. సమావేశంలో ఈటెల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కాడు అంటూ విమర్శించాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కేవలం ఫ్రీ బస్సు హామీని మాత్రమే అమలు చేస్తుంది, మరే హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు అంటూ ఈటెల అసహనం వ్యక్తం చేశారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్తారని ఈటెల పేర్కొన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.